దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 583వ పాట. ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఏ నాటికైనా యేసయ్యను చేర్చుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా. అన్నదమ్ములు నీకై కలవరించిన అలమటించిన, బంధువులంతా బతిమాలిన ఆత్మీయులే అడ్డగించిన. ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము. ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగా
కసాయివైనా బికారివైనా ఏకాకివైనా ఏనాటికైనా ఏనాటికైనా ఈ గాయము మాయమగుటే కాయము ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా నాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా తెలిసిన నల్లవాడివైనా నాయకత్వమున్నా ఎంతటి ప్రేమ తత్వమున్నా విద్యవేత్తవైనా తత్వవేత్తవైనా ఎంతటి శాస్త్రవేత్తవైనా విద్యవేత్తవైనా తత్వవేత్తవైనా ఎంతటి శాస్త్రవేత్తవైనా దియిష్టువైనా యతిష్టువైనా మార్కిష్టువైనా కోపిష్టువైనా ఇష్టువైనా యతిష్టువైనా మార్కిష్టువైనా కోపిష్టువైనా ఏనాటికైనా ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఏనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే సిల్వ రక్తమే జయము పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఏ నాటికైనా ఈ గాయము మాయమగుటే కాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము యేసు రక్తమే జయము సిల్వ రక్తమే యేసు రక్తమే జయము సిల్వ రక్తమే జయము సిల్వ రక్తమే జయము దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తిశేషులు ప్రభువునందు నిద్రించి పరదేశులో విశ్రాంతి పొందుతున్నటువంటి శ్రీమతి నర్రా ముత్తవ్వ గారి 13వ జ్ఞాపకార్థ ప్రార్థన కూడికకు విచ్చేసినటువంటి మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు పెట్టిన పేరు ముత్తవ్వ. మరి అందరినీ ప్రేమించి తనకు పెట్టుకున్న పేరు అవ్వ. అందరూ కూడా ముత్తవ్వ అని పిలిచేవారు ఎవరూ లేరు, కానీ అందరూ కూడా అవ్వ అనే పేరే. బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ
మరి మా పాలివారు కానీ కొడుకులు కూతురు మనవలు మనవరాళ్ళు అందరూ కూడా ముద్దుగా పిలుచుకునే పేరు అవ్వ. మరి అందరూ ఆ విధంగా పిలుచుకోవడానికి తను పంచిన ప్రేమ, తను మాట్లాడిన మాటలు, తను కలిగి ఉన్నటువంటి మంచితనము, ఉత్తమత్వము, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా ఆమెను అవ్వ అనే పిలిచినారు. అటువంటి మంచి మనిషి నర్ర ముత్తవ్వ గారు. వాళ్ళ చిన్న చెల్లెలు మన మధ్యలో ఉంది. ఆమె పేరు బాగోవా. మా అవ్వ చిన్న చెల్లెలు. వాళ్ళు 5 6 అక్క చెల్లెళ్ళు. అందరూ లోకంలో నుండి వెళ్ళిపోయారు. 6 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నాడు. మరి 5 లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఒక్క ఆమె ఉన్నది బాగమ్మ. ఈ బాగమ్మ మా అవ్వలాగుంటుంది. అందుకే ఆమె ఉన్నంతసేపు అవ్వను ఆమెలో చూసుకుందామని తరచుగా మేము రామారం వెళ్ళి చూసొస్తాం. అప్పుడప్పుడు ప్రేమకు ఇక్కడికి తీసుకొచ్చుకుంటాం. ఓ 15 రోజులు, నెల రోజులు అట్లా ఉంటుంది. అంటే ఆమెను చూసినప్పుడు మరి అవ్వను చూసినట్టు అనిపిస్తుంది. అవ్వను ఆమెలో చూడడం కొరకు మరి ఆమెను తరచుగా మేము వెళ్ళి చూచేస్తాము. ఇక్కడ కూడా తీసుకొచ్చుకుంటాము. దానికి కారణం అవ్వనే. ప్రభునందు ప్రియులారా, మరి 13 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ మరి మాకు రోజు గుర్తుకొస్తూనే ఉంటుంది, జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. నేను హైదరాబాద్ పోయినప్పుడు, గజ్వేల్ పోయినప్పుడు, సిద్దిపేట పోయినప్పుడు మంచి పండ్లు నాకు కనబడితే, మంచి కొబ్బరి బొండాలు కనబడితే అవ్వకు తీసుకుపోవాలి అనిపిస్తుంది. 13 ఏళ్ళు అయింది అవ్వ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. కానీ ఆ మంచి పళ్ళు, ఆ కొబ్బరి బొండాలు చూడగానే అవ్వకి తీసుకుపోవాలని మైండ్లో అనిపిస్తుంది. ఆ మరుక్షణమే అవ్వ పరదేశంలో ఉంది అని మరలా ఇక నన్ను నేను సముదాయించుకోవడం. అంటే 13 సంవత్సరాలు అయిపోయిందన్న ఆ విషయమే ఇంకా నాకు అర్థం కావడం లేదు. కనుక అటువంటి మంచి మనిషి, నీతిమంతురాలు అయినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడం కూడా మనందరికీ దీవెనే కలుగుతుంది, ఆశీర్వాదమే కలుగుతుంది. అవ్వ కొరకు 2 మాటలు నేను సాక్ష్యం ఇచ్చి దేవుని సేవకులు దైవజనులు స్టీవెన్ అన్న గారికి నేను సమయాన్ని అప్పగిస్తాను. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3, 5 వచనాలు కలిసి ఉన్నటువంటి లేఖన భాగం. 3, 4, 5 కలిసి ఉంటాయి. ఆ లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను. అవకాశం ఉన్న వాళ్ళు బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేకపోతే చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3, 5 వచనాలు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.
చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మనం చదువుకున్న లేఖన భాగంలో మనకొక అవ్వ కనబడుతుంది. ఆ అవ్వ మంచి విశ్వాసము కలిగిన అవ్వ. విశ్వాసము లేని అవ్వ కాదు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయులోను, నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నది, నివసించుచున్నది. అవ్వ పేరు ఏం పేరు చెప్పండి? లోయి. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్న అవ్వ పేరు ఏం పేరు? మొత్తోవా. మరి బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు భక్తుని నిజమైన కుమారుడు, ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి అవ్వ పేరు ఏం పేరు? తిమోతి అవ్వ పేరు లోయి. మొట్టమొదట ఆ లోయి అనే అవ్వలో దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అదే విశ్వాసము ఈ తిమోతి తల్లి ఉంది కదా, తిమోతి తల్లి, ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ అవ్వలో ఉన్నటువంటి విశ్వాసము ఆ తిమోతి తల్లిలోనూ నివసించింది. అదే విశ్వాసము తిమోతిలో కూడా నివసించుచున్నదని చాలా గ్రేట్గా గొప్పగా చెబుతున్నాడు. తిమోతి, పరిపూర్ణమైన మంచి విశ్వాసం మొట్టమొదట లోయి అనే నీ అవ్వ ఉన్నది కదా, ఆ అవ్వలో నివసించింది. అదే విశ్వాసం నీ అమ్మలో కూడా నివసించింది. అదే విశ్వాసం నీలో కూడా సహా నివసించుచున్నది అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంతగా అవ్వను గుర్తుపెట్టుకోవడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? ఈ రక్షణ మార్గము చూపించింది నర్ర ముక్తోవా అనే అవ్వ. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఇప్పుడు మా నాయనలు ముగ్గురు అన్నదమ్ములు, నర్ర పోచయ్య, నర్ర భిక్షపతి, నర్ర బాలరాజు. మరి కూతురేమో ఇప్పుడు అక్కడ తొడంగి బాలవ. వీళ్ళు అవ్వ సంతానం. ఏదైనా ఒక మాట చెప్పాలంటే దైవ జనుడు, దేవుని సన్నిధిలో చెప్పాలంటే కావలసినంత దమ్ము ధైర్యం కావాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉంటాడు. ఏదన్నా వేషధారణతో ఏదన్నా చెబితే పట్టుకుంటాడు ఆయన. ఇక్కడ మైక్ పట్టుకొని చెప్పాలంటే దమ్ము ధైర్యం ఉండాలి, ఆ సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు మా తండ్రి గారు నర్ర పోచయ్య, ఆయన తమ్ముడు నర్ర భిక్షపతి, చిన్న తమ్ముడు నర్ర బాలరాజు. నా కన్న తండ్రి మీద నాకు ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత గౌరవం ఉంటుందో మా చిన్నాయనల మీద కూడా నాకు అంతే సమానమైన గౌరవము, ప్రేమ, అభిమానం ఉంటుంది. అందుకే చెప్తున్న దమ్ము ధైర్యం ఉండాలని. ఇప్పటికి మా నాయన మీద ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటుందో మా నాయన తమ్ముళ్ళ మీద అంత ప్రేమ, అంత అభిమానం, అంత గౌరవం నాకు ఉంటుంది. మా నాయన బాధపడితే నాకు ఎంత బాధ అవుతుందో, మా చిన్నాయనలు బాధపడితే కూడా నాకు అంతే వేదన, బాధ అవుతుంది. ఇది మామూలు పిండం కాదు, ప్రపంచాన్నే లోపటేసుకునే పిండం ఇది. ప్రపంచమే నా కుటుంబం. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉంటే లేకపోతే లేదు జాందో అనుకునే మనిషిని కనుక మరి చిన్నాయనలు ఉండకపోవడం ఏంటి లోపల. అలాగే మరి మా మేనత్త తొడంగి బాలవ గారంటే కూడా నా అంత ప్రేమ, అభిమానం, గౌరవం. అయితే మా చిన్నాయనకు ఆరోగ్యం బాగలేకుండా నా చిన్నతనంలో మా నాయన కూడా కొన్ని హాస్పిటల్ దింపాడు, అక్కడక్కడ మరి చూపించాడు. అయినా సరే
ఆరోగ్యం కలగడం లేదు, మంచిగా అయితే లేడు. మంచి బలంగా ఉండే మా చిన్నాయన, నా చిన్నతనంలో మంచి బలంగా ఉండే. ఇక్కడ పాతిళ్ళు ఉండే, అప్పుడు పైపులు కూడా లేవు, మూలలకు వేసుకుందామంటే కాలువ తీసిర్రు, కడిగిన నీళ్ళన్నీ ఇట్లా పోతాయి. అయితే మైసన్న అని మా అన్నుండే రెడీస్ దగ్గర అప్పు తీసుకున్నట. ఆ డబ్బులు అడుగుదామని మంచి బలంగా ఉన్నారు ముగ్గురు పటేళ్ళు. నా చిన్నతనంలో ఆకిట్లా ఆడుకుంటున్నా నేను. వాళ్ళు వచ్చి ఏమరా మైసా, వాళ్ళు పిలిచేది అట్లా, పోషో ఉంటే పోసి, రామ ఉంటే రామి, ఏమరా మైసా పైసలు ఏమంటే ఏమో ఇస్తలేవేమరా అంటే, మా తాత ఉన్నాడు అక్కడ. మా తాతుండి ఇస్తాడు పాడేలా కాలు నొక్త బాంచింది, ఇక వానికి ఎల్లకనే ఇస్తలేడు అని చెప్పి మా తాత మర్యాదగా కాలు నొక్త బాంచిన పాటేలా అంటే, వాడు చేయితోటి మా తాతను ఇట్లా అన్నాడు. ఇట్లా అన్నప్పుడు మా తాత ఇటు సొలిండి కింద పడుతుండే, ఇంకా పడలేదు. అది మా చిన్నాయన చూసిండు. ఇక్కడ పంజా నరసింహులు అనేటువంటి వ్యక్తి ఇల్లు కట్టుకుందామని పునాదులు తీసిపెట్టిండు మంచిగా. ఇటు పక్కకే, ఇటు మా చిన్న ఆయనేమో ఆ నీళ్లు సరిగా పోతలేవు మూలకని చదువుతుండు, చెత్త అంతా తీసేస్తా ఉన్నాడు కాలుతోటి. మా తాతని చేతితోటి ఇట్లానే. ఆ కాలంలో పటేళ్ళు అంటే గంచుకున్న పీల్చుకునే కాలం అది. మా అయ్యని చేతితో నొక్కుతారా అని చెప్పి ఒక్కని గుద్దితే వాడు అండ్లబడ్డాడు, ఇంకొన్ని దాన్నిండు అండ్లబడ్డాడు, ఇంకొని కూడా ఎట్లా కానీ ఒక్క క్షణం లోపల ముగ్గురు పునాదులనే ఉన్నారు, కానీ గడ్డ మీద ఒకళ్ళు లేడు. అంత బలంగా బలవంతుడై ఉన్న మా చిన్నాయన అనారోగ్యం పాలై కొంచెం క్షీణించిపోతా ఉన్నాడు. చూపించారు ఎక్కడ పోయినా కానీ మరి బాగా కావడం లేదు. మా చిన్నాయన అంటే మా అవ్వ కొంచెం ఎక్కువ ప్రేమ. అయితే ఎక్కడ పోయినా బాగా కాకపోతే మా అవ్వ ఒక మంచి మాట చెప్పింది మా చిన్నాయనకు. ఏంటంటే, ఇక్కడ జాలపోషే ఆయన ఉంటాడు, ఆయన పేరు అబ్రాం, కానీ జాలపోషేయ దేవుని నమ్ముకుంటే అబ్రాం ఇక్కడ చిన్న చర్చి కట్టుకొని ఇక్కడ సేవ చేస్తుంది. ఇంకా జాలపోషే దగ్గర ఓరా ఒకసారి, యేసు దేవుడు అందరినీ మంచిగా చేస్తాడట అని మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభు మార్గాన్ని చూపించింది మా అవ్వ. మా అవ్వ చెప్పిన మాట మా చిన్నాయన విన్నాడు. విని ఆ పాస్టర్ దగ్గర పోయాడు. ఆ తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, బాగా అయిపోయాడు. అప్పుడు మేము నెక్కలు వేసుకొని తిరిగేవాళ్ళం. మరి నేను ఒక పేరు పెట్టిన మా చిన్నాయనకు. ఏం పేరు అంటే అద్దెనాయన అని చాలా సంవత్సరాలు పిలిచినాం. మొన్నటిదాకా అద్దెనాయన అంటే, నేను చిన్నతనంలో మాకు మేకలు బాగుండినట్టు, ఆ మేకల కాడికి మా చిన్నాయన పోయి గెగ్గే అంటారు కదా, వాటిని గెగ్గే అన్నట్లా నేను మా చిన్నాయన వెంబడి తిరుక్కుంటా. ఆ గెగ్గే అనరాక అద్దే అని చెప్పి ఈ గెగ్గే అని ఈయననే అంటుండు కాబట్టి ఇక నేను అది అట్లా రాక అద్దే అని అద్దెనాయన అని పెట్టిన. ఇప్పుడు అందరూ అదే పిలిచి చాలా సంవత్సరాలు పిలిచినాం, ఎవరు పిలిచినా అద్దెనాయన. అట్లా రక్షణ మార్గం అవ్వ చిన్నాయనకు చూపిస్తే చిన్నాయన దేవుని నమ్ముకున్నాడు. నా చిన్నతనంలో చిన్నాయన వెంబడి నేను పోయినా. అట్లా నా వెనుక పుట్టినటువంటి తమ్ముళ్ళు వచ్చారు, తర్వాత తల్లిదండ్రులు వచ్చారు, తర్వాత చాలామంది కూడా రక్షణ పొందారు. ఈ విధంగా ఈరోజు ఒక సత్యదేవుడు, సృష్టికర్త, పరమాత్ముడు, అసలు సిసలైన దేవుడు దొరికిందంటే అవ్వనే కారణం. ఆమె యేసు ప్రభువును మనకి ఇచ్చిపోయింది. ఆ యేసు ప్రభువే దొరకకపోతే ఈరోజు ఈ బిల్డింగ్ ఇక్కడ కనబడేదా, అక్కడ రోడ్డు మీద ఆ బిల్డింగ్ కనబడేదా? మా నాయన మేము నలుగురం కూర్చొని పండుగత్తే పెద్ద పెద్ద బాటలు టేబుల్ పెట్టుకొని నాయన చేస్ అంటే భజన దస్తురా నా కొడుకులని మా నాయన కూడా సంతోషపడేవాడు. చేసిన కష్టార్జితం అంతా వైన్ షాప్లోకి పోయినాక నేను ఆడ ఇల్లు కడతానా, ఈడ వీళ్ళు కడతారా ఇల్లు? దీనికి కారణం ఎవరు చెప్పండి? అవ్వ నర్రముత్తవ గారు.
లేకపోతే నిజంగా చెప్తున్నా అదే పని చేసేటోళ్ళం. ఇప్పుడు కాలం అట్లనే ఉన్నది. అయ్య కొడుకులు అందరూ కలిసే తాగుతున్నారు, కోళ్ళేమో ఆమ్లెట్లు వేసిస్తున్నారు. ఇక వాళ్ళు వేసిచ్చి ఆ వాసనకు మా కూడా పెట్టురు. ఇక మరి ఏం చేస్తామని వాళ్ళు కూడా తాగుతున్నారు. కనుకనే మండలానికి ఒక్కోటి ఉండే వైన్స్ ఇప్పుడు మండలానికి 5-6 అయినాయి. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ లేదు, గొడవ లేదు. నా చిన్నతనంలో నేను 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు రోజు వాడకట్టుకు పంచాయతీలే. ఎందుకంటే తాగొచ్చి వీళ్ళు ఇంట్లో లొల్లి చేస్తే నేను ఉండనే మా అవ్వగారి ఇంటికి పోతానని తీసుకుపోవడు, పెద్ద మనుషులు పోవుడు, తోలుకొచ్చుడు, ఇదే తతంగం ఉండే. ఇప్పుడు పంచాయతీలు ఎందుకు లేవు తెలుసా మీకు ఈ మర్మం? మేము కాసింపూర్కి వెళ్ళి నరేష్ మేము ఇద్దరం కారులో వస్తుంటే మాను చెట్టు కింద ఇద్దరు భార్య భర్తలు ఎదురు కూర్చొని బాటలు పెట్టుకొని నీళ్లు పెట్టుకొని సోడ పెట్టుకొని వాళ్ళిద్దరే చెస్ అనుకొని మంచిగా తాగుతుంటే పోరగాళ్ళు మామిడి చెట్టు కింద ఆడుకుంటారు. పంచాయతీలు ఎందుకు లేవు? కాంప్రమైజ్. తాగితే తాగాని నాకిత పోయి అంటుర్రు, పొద్దా కష్టం చేస్తుర్రు, తాగుతుర్రు, సపరేట్గా పండుకుంటుర్రు. పంచాయతీలు లేవు, ఇప్పుడు లొల్లులు కూడా లేవు. మరి అది మాకు కూడా తెలిసింది. వాస్తవమా కాదే? వాస్తవం ఇది. అందుకే ఇన్ని వైన్సులు అన్నీ పెరిగిపోయినాయి. లేకపోతే ఈ వైన్సులు ఎక్కడ పెరిగేటి? పెరగకు. మేము కూడా యేసుప్రభువును అవ్వ మాకు ఇవ్వకపోతే మేము అదే దుకాణం పెట్టుకుందంటివి. పండుగ రాగానే లేకపోతే ఏది కాగానే ఇక మరి ఎట్లుంటుంది అందరం కూర్చొని ఇక అదే పని ఉంటున్నాం. ఇక ఇల్లు ఎక్కడికి కడతాం? గదే పెంకుటిల్లు గదే గట్లే ముందుంటివి. అంటే ఎంత మేలు చేసింది అవ్వ. యేసు ప్రభువును చూపించింది చిన్నాయనకు. చిన్నాయన వెళ్ళిన మార్గంలో నేను వెళ్ళాలని నేను వెనకాల నడిచాను. ఆ రకంగా దొరికినటువంటి యేసు ప్రభువు అవ్వ ద్వారా దొరికాడు. అదొకటి ప్రధానమైన కారణం. ఇప్పటికి నా గుండెల నిండా అవ్వ మీద ప్రేమ ఉండడానికి, మనసు నిండా హృదయం నిండా ప్రేమ ఉండడానికి యేసు ప్రభువునే ఇచ్చిపోయింది మా అవ్వ. అది నాకున్నటువంటి కృతజ్ఞత. రెండవ కారణం ఒకటి చెప్తా. ఆ రెండవ కారణం ఏంటంటే, ఓసారి నేను ప్రార్థన జరిగించడానికి పోతున్నా. ఇబ్రాహీంపూర్లో గురువుకుడికి ఉంది. రోజు గురువుకుడికి ఉండే డ్యూటీకి వెళ్ళి రాగానే కాలు చేలు ముఖం కట్టుకొని బైబిల్ పట్టుకోవాలి పోవాలి. ఆ మొహరం కాడ కూర్చుంటుండే మా అవ్వ. 7:30 గట్లని వెళ్దామని బైబిల్ పట్టుకొని పోతుంటే ఇటు రమ్మని పిలిచింది. ఏడిపోతున్నావు అన్నది. ఏడిపోతున్నావు అంటే ఇబ్రాహీంపూర్లో ప్రార్థన ఉంది పోతున్నా అంటే, ఇప్పుడున్న ముసలోళ్ళు ఏమంటారు? ఎప్పుడే ప్రార్థన రసీకి అట్లా రోజు ఉంటారా ప్రార్థన? ఏం ప్రార్థన? అట్లా మాట్లాడతారు. ఇటు రమ్మని పిలిచి ఇట్లా ప్రార్థన ఉంది ఇబ్రాహీంపూర్ అంటే పోను ప్రార్థన. దేవుని సేవ మంచిగా చెయ్యాలి, లేకపోతే లత్త కొడుతుంది అన్నదాన్ని. తెలుసా ఎంత పెద్ద మేధావు? పోరా నువ్వు దేవుని సేవకు, దేవుని సేవ మంచిగా చెయ్యాలి, లేకపోతే లత్త కొడుతుంది అన్నదాన్ని. అది బైబిల్లో కనబడ్డది. ఆ మాట నాకు. రక్తము ఓర్చకుండా ఖడ్గము తూయువాడు శాపగ్రస్తుడు. యెహోవా పని అశ్రద్ధగా, యెహోవా కార్యము, యెహోవా పని అశ్రద్ధగా ఎవడైతే చేస్తాడో వాడు శాపగ్రస్తుడు అన్నాడు. ఆమె అర్థమయ్యే భాషలో చెప్పింది. దేవుని సేవ మంచిగా చేయాలి, దేవుని పని మంచిగా చేయాలి, లేకపోతే లత్త కొడుతుంది అన్నది. అదే బైబిల్. దేవుని పని, దేవుని కార్యం అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుందని బైబిల్ చెప్పింది. బైబిల్ చదివింది ఆమె. అంత జ్ఞానం దేవుని దగ్గర పెట్టుకుంది. నిష్ఠతో, విశ్వాసంతో ఆమె ఈ లోకయాత్ర ముగించుకునేటప్పుడు కూడా తల వంచి ఆత్మను దేవునికి అప్పగించింది. యేసుప్రభులాగా మంచం మీద తలపెట్టి ఆత్మను అప్పగించింది. అంత మంచి మనిషి ఆమె. అంతకుముందు ఆమె చనిపోకముందు 2-3 సంవత్సరాల ముందు ఆమె పానమంతా ఆగమాగం అయిందట. అయితే అనితను రమ్మన్నుర్రి, కవితను రమ్మన్నుర్రి, తబితను రమ్మన్నుర్రి. ఎందుకంటే ఆమెకు అర్థమైపోయింది నేను వెళ్ళిపోతానేమని. మనవరాలు అందరం ఆమె చుట్టూ కూర్చొని ఆమె చేతులు పట్టుకొని ఏమవుతుంది అంటే కొంచెం ఆగమాగం అవుతుంది, మరి ఏమన్నా తింటావా, ఏమన్నా తాగుతావా అని మేము అడిగితే ఆమె ఏమన్నా తెలుసా? నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు, ఏమి తాగాలని లేదు. నేను అడగక ముందే నాకు కావలసిన అన్నీ మీరు సమృద్ధిగా తీసుకొచ్చి పెట్టిర్రు. నేను ఇప్పుడు నాకేం కావాలని నేనేం అడుగుతాను? కొంతమంది జీవి నిమ్మలం ఉండదు పోయేటప్పుడు.
ఆగమాగం అవుతుంటుంది, ఆడికే ఎగపోతుంటారు, నాలుగు అటు ఇటు ఆగమాగం చూస్తారు. ఏం కావాలంటే కోడి అవి కావాలి, లాస్ట్కి అవి తినిపోతారట. మరి పోతే ఏమన్నా భాగ్యం వస్తుందని నాకు తెలియదు, కానీ పొయ్యటోళ్ళు ఎట్టన్నా పోతారు. కానీ మరి కోడి తినిపోతే ఏంటి, మేకై కావాలంటారు కొంతమంది. మేకై కావాలట, మేకై వండి పెడితే తిని గుట్టుకుమందామని. అంటే అది ఆనవాయితీ బైబిల్లో కూడా ఉంది. ఇసాకు వృద్ధుడై చచ్చిపోయే ముందు, కొడుకా పెద్ద కొడుక, మంచి మటన్ భోజనం తీసి తిని నేను పోతారా, నువ్వు అడిగి పోయి వేటాడి మంచి వేట మాంసం తీసుకొచ్చి మంచిగా వండుకొచ్చి తీసుకురా, మంచిగా తింటా, నిన్ను దీవిస్తా, నేను వెళ్ళిపోతా. అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు చాలామంది ముసలోళ్ళు వాళ్ళందరినీ ఆమెమైతే పోయే ముంగట ఏం కావాలి అంటే వాళ్ళకు కావాలి, అది వాళ్ళు తిందామని తినేది ఉంటుంది కదా. ఏదన్నా మంచిగుంటే ఎవడు తెస్తాడు, ఈయన పోతున్నట్టు ఎవడని తెస్తాడు. కాబట్టి అట్లా తిని గుట్టుకుమనేటోళ్ళు ఉన్నారు, కానీ అవ్వ మాత్రం అట్లా కాదు. అన్ని తెచ్చిర్రా మీరు, నాకేం తినాలని లేదు, దేవుడు నన్ను తీసుకపోతే నేను వెళ్ళిపోతా. ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా. అవ్వ విషయంలో నేను హ్యాపీగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. కానీ మా తాత విషయంలోనే నాకు బాధ అవుతుంది. ఎందుకంటే ఆయనకి నేను ఏం పెట్టలే, కొబ్బరి బొండాలు దేలే, ఆయనకు ఆపిల్స్ దేలే, ఆయనకు ₹1 నేను ఇయ్యలే. అంటే నా దగ్గర లేవు. మా తాతకు అప్పుడు 280 ఉంటే ఆయన పెద్ద కోటీశ్వరుడు. అప్పుడు ఆ ₹280 ఏం చేసి తెలుసా, ఒక బట్టలో జుట్టి, ఆ బట్టను ఇంకో బట్టలు జుట్టి, ఇట్లా 10 బట్టలలో జుట్టి కుండలో పెట్టి, కుండ ఆ కొయ్యి ఉంటుంది కదా, ఆ కొయ్యకి ఇష్టం. ఎప్పుడైనా నేను స్కూల్కి వచ్చినాక ఇటు రావడానికి పిలిచి ఆ కుండ తీసి కూర్చొని ఒక్కొక్క బట్ట ఇప్పు, 10 బట్టలు ఇప్పినాకనే చేయి సంచి వెళ్తుంది. చేయి సంచి కూడా మళ్ళీ 5-6 అర్రలు ఉంటాయి, ఆ అర్రల లోపల పెడతాడు. అవి నాతోటి లెక్క పెట్టించుకుంటాడు అన్నమాట. ₹5 నోటు, ₹2 నోటు, ₹1 నోట్లు ఇట్లా ఉంటాయి, ₹10 ఇట్లా. నేను లెక్క పెడుతుంది. నాకు కొనుక్కున్నాడు అంటే బాగా ఇష్టం అప్పుడు, అందుకే పిల్లలు కొనిస్తాయి. ఇప్పుడు నేను చాలా ఇష్టం, కొనుక్కున్నాడు అంటే నాకు ఇక ప్రాణం. అయితే మా తాత లెక్క పెట్టమన్నప్పుడు లెక్క పెట్టుకుంటా ఒక ₹5 నోటు ఇటు సైడ్కి ఎత్తుంది. ఒక ₹5 నోటు సైడ్కి వేసి లెక్క పెట్టి, తాత 285 ఉన్నాయారా, 280 ఉన్నాయి అనగానే ఆయన మళ్ళీ అన్ని చుట్టుకొని అందులో పెట్టుకొని, మళ్ళీ నేను లేనప్పుడు లెక్క పెట్టుకున్నాను కదా, 5 తక్కువచ్చు. ఇక లొల్లే చేసిండ్రా వాడు, పెద్దోడు వాడు చేసిండు అని మా నాయనతోటి, అమ్మతోటి, అవ్వతోటి వాడు తీసిన ₹5 వాడే లెక్క పెట్టాడు. ఎట్లా పోతాయి, వీళ్ళందరూ నన్ను బెదిరిస్తే ఇన్నోసెంట్ తీసినవరా, నేనేం తీసినే, నేను లెక్క పెట్టి మళ్ళీ అన్నీ పెట్టినా. వాళ్ళు బెదిరిద్దురు తాతను, వాడేం తీస్తాడు, లెక్క పెట్టమంటే లెక్క పెట్టించాడు. లోపల నాకు అనిపిస్తుంది అనవసరంగా తాతను అనిపిస్తున్నా, కానీ మరి ఒప్పుకుంటే ₹5 ఇవ్వాలి, కానీ దుకాణాలు పోయావి అని నేను ఏమనకపోతుంది. చిన్నతనంలో ఆయన మంచి సీతాఫలాలు తెంపి బాయికాడ ఏనన్నా మక్కేసు, ఈయన ఏదన్నా పెడతాడని నేను మొత్తం దోలాడుతుంటే, ఏనన్నా పెడితే దొరికించుకొని నేను ఆ పండ్లు తిందుంటి. మళ్ళీ ఇంటికి వచ్చి వచ్చిర్రా వాడే, నేనెందుకు పోయినా బాయికాడికి, వాడే మా అన్నది కట్టిన, వాడేందుకు పోయిండట, వాడి స్కూల్కే వాయ్ అని వీళ్ళు. ఇక లోపల బాధ కానీ ఏం చేయలేని పరిస్థితి, తింటి అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు ఇప్పట్లాగా మందుల కళ్ళు కాదు, మంచి ఈత చెట్లు ఉండే అక్కడ, మంచి పీవర్ కళ్ళు. మా తాతకు మా ఆయన వాడిక పెట్టిండు ఉడుగా. అయితే ఎండాకాలం ఇటు స్కూల్ అయిపోగానే ఆడికి ఉరుకుతాం కదా, వాడిక ఉరికినాక దూపదూపు అవుతుంది కదా, ఈ ఏడబెడతాడు అని మొత్తం షామాటలన్నీ దూలాడుతుంటే మధ్యాహ్నం 2 గంటలకు గురుగులు వస్తుండే మీదికి ఇట్లా. అవి ఆ ఉడుగానే ఉండు, గురిగానే ఉండు. బాగా దూపాయి ఆయనతో అటు ఇటు చూసి ఒక గురికి తాగుతుంటే, ఒక గురికి తాగినాక ఈ అద్దు ఒక గురి నీళ్ళు వస్తాయి అని అనుకున్నాక తీయగుండు, అది మంచిగుండే ఏం చేసినా మళ్ళీ ఒక గురి తాగి 2 గురిలో నీళ్ళు తెచ్చి మళ్ళీ పోయాలి కదా, లేకపోతే గురికి పడతాడు. మా తాత సాయంత్రం పోయి తాగి ఇంటికి వచ్చినాక చేసిండ్రా, గట్టి ఎట్లుంటుందిరా, నిన్న మొన్న లేని కళ్ళు ఇలా పలసగా ఎట్లుంటుందిరా అంటే, మళ్ళా వీళ్ళు ఏమిరా పోయినా, నేను ఎందుకు పోతానే, నాకు దొరుకుతుంది ఆ తాతది ఉడుగా అని నేనంటే, వాడికి దొరుకుతుందా నువ్వు పెట్టుకున్నది, వాని మీద అంటావు నువ్వు. కానీ వీళ్ళు ఒక్కసారి కూడా నన్ను అనలే, తాతనే అన్నారు. అదొకటి బాధ, ఇప్పుడు కూడా అట్లేదు, ఆయన్నే అనేవాళ్ళు. అట్లా మా తాత దగ్గరనే 5, 10, 2 నేను తీసుకున్నా. ఆయన కళ్ళు కూడా దాగి నీళ్ళు పోసిన, మక్కేసుకున్న పండ్లు, అరటి పండ్లు కూడా తిన్నా. కానీ ఆయనకు నేను తెచ్చింది ఏం లేదు.
ఆయన ఉంటే బాగుండి చాలా మంచిగా చూసుకుందని తాత విషయంలో కొంచెం అసంతృప్తి మిగిలిపోయింది, కానీ అవ్వ విషయంలో మాత్రం అటువంటి అసంతృప్తి లేదు. శక్తి లోపం లేకుండా ఎలా చూసుకోవాలనో అలాగా చూసుకున్నాము. మరి మా అమ్మ అయితే మంచి సేవ చేసింది అవ్వకు. అంటే ఆమె భయపడి సేవ చేసింది. ఆమె చచ్చిపోయేదాకా కూడా అవ్వకు మా అమ్మ భయపడే సేవ చేసింది. భయపడుకుంటూనే ఒక మాట అన్నా చేసిన దేని కూడా ఆమెను విసిగించుకోకుండా మా అవ్వకు ఆమె చనిపోయేదాకా మా అమ్మ భయపడే ఆమెకు మంచి సపర్యలు చేసింది, మంచి సేవ చేసింది. అవ్వ ధన్యురాలైంది, పరలోకంలో ఆమె విశ్రాంతి పొందుతుంది. యేసయ్యను మాకు ఇచ్చింది అవనే. యేసయ్య పని ఎట్లా చేయాలా? శ్రద్ధతోటి లత్తగొట్టకుండా శాపం రాకుండా చేయమని చెప్పింది ఆమె. కనుక మరి ఆమె ఇచ్చాడు యేసుప్రభువును. ఆయన దొరికినందుకు ధన్యులమయ్యాము. అటువంటి అవ్వను గుర్తు చేసుకొనుట, జ్ఞాపకం చేసుకొనుట మనందరికీ ఆశీర్వాదకరం. ఇంకా చిన్నతనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైం లేదు ఇప్పుడు చెప్ప. మళ్ళీ ఎప్పుడైనా దేవుడు నన్ను చెప్పమంటే చెప్తాను. మరి అవ్వను గుర్తు చేసుకోవడానికి ఒకటి యేసుప్రభుని ఇచ్చింది. యేసుప్రభు పని లత్తగొట్టకుండా, శాపం రాకుండా చాలా శ్రద్ధతోటి చేయమన్నది. ఆ మాట నాకెంతో స్ఫూర్తిని కలిగించింది. నేను కాంప్రమైజ్ కాను ఎప్పుడైనా. దేవుని సేవ చేసే విషయంలో బైబిల్ ఎలా చెప్పింది, చక్కగా స్కేల్ ఉండాలా, ఒక కొలబద్దు ఉండాలా, అట్లనే చేయాలా. మిగతాది నాకు నాటకం ఉంటుంది. ఆ విధంగా కొనసాగే ఆ కృప మరి అవ్వ చెప్పిన మాట ద్వారా నాకు కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతసేపు ఓపికతో సాక్ష్యం విన్నటువంటి మీ అందరికీ వందనాలు.